సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీలకు సంబంధించి సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించనున్నట్లుగా తెలిసింది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియపై ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు నిలిచిపోవడంతో ఏర్పడిన అనిశ్చితి, మెట్రో రైలు రెండో దశ అనుమతులపై తాజా పరిస్థితిని, కేంద్ర వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైకి 3 ప్రతిపాదిత హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ల ప్రాజెక్టులున్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టుల అలైన్మెంట్లు ముందుగా అనుకున్నవి కాకుండా మరో మార్గంలో అధ్యయనం చేస్తున్నారు. ఈ అంశం కేబినెట్లో చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మంజూరు చేసిన కొన్ని కళాశాలలకు అవసరమైన పోస్టులను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీలకు సంబంధించి సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలున్నట్లుగా తెలుస్తుంది. మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియపై ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు నిలిచిపోవడంతో ఏర్పడిన అనిశ్చితి, మెట్రో రైలు రెండో దశ అనుమతులపై తాజా పరిస్థితిని, కేంద్ర వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైకి 3 ప్రతిపాదిత హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ల ప్రాజెక్టులున్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టుల అలైన్మెంట్లు ముందు అనుకున్నవి కాకుండా మరో మార్గంలో అధ్యయనం చేస్తున్నారు. ఈ అంశం కేబినెట్లో చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మంజూరు చేసిన కొన్ని కళాశాలలకు అవసరమైన పోస్టులను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలున్నాయి.